శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూజ చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 309 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈరోజున 310వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ ధర్మ విముక్తం యత్ విముక్తం సర్వ సంశయాత్ జన్మ మృత్యు విముక్తం చ విముక్తం పుణ్యపాపయో యచ్చివం నిత్యమభయం నిత్యమక్షరమవ్యయం శుచి నిత్యమనాయాసం తద్భవాన్ వక్తుమర్హతి. ధర్మ మళ్ళీ అడుగుతున్నాడు తాతగారిని, భీష్ముల వారిని. తాత, ధర్మ అధర్మ బంధ విముక్తం, సర్వ సంశయరహితం, జనన మరణాలు లేనిది, పుణ్యపాపాలు లేనిది, మేలు చేసేది, నిత్యమైనది, భయరహితమైనది, నాశం లేనిది, అవ్యయమైనది, పవిత్రమైనది, ఎటువంటి క్లేశం లేనిది అయిన తత్వాన్ని నాకు ఉపదేశంతో. అత్ర తే వర్తయిష్యామి ఇతిహాసం పురాతనం యాజ్ఞవల్క్యస్య సంవాదం జనకస్య చ భారత శరామాములే. భీష్ముల వారు తన సొంతంగా ఏం చెప్పట్లా. నాయన, ఈ విషయంలో జనక మహారాజుకి యాజ్ఞవల్క్యుడికి జరిగిన సంవాదాన్ని నీకు సమాధానంగా చెప్తాను నాయన. యాజ్ఞవల్క్యం ఋషిశ్రేష్టం దైవరాతిర్మహాయశ పప్రచ్ఛ జనకో రాజా ప్రశ్న విదాంబరం. దేవరాతుడి యొక్క పుత్రుడు, మహాయశస్సంపన్నుడు అయిన జనకుడు యాజ్ఞవల్క్య మహాముని అడుగుతున్నాడు. కతీంద్రియాణి విప్రశ్య జతి ప్రకృతే స్మృత కిమవ్యక్తం పరబ్రహ్మ తస్మాచ్చ పరితస్తు కిం ప్రభవం చాప్యయం చైవ కాలసంఖ్యాం తథైవ చ వక్తుమర్హసి విప్రేంద్ర తదనుగ్రహ కాంక్షణ. బ్రహ్మర్షి ఇంద్రియాలు ఎన్ని, ప్రకృతికి ఎన్ని భేదాలని అంగీకరించారు. అవ్యక్తం అంటే ఏంటి, దానికి అతీతమైన పరమాత్మ స్వరూపం ఏమిటి, సృష్టి ప్రళయాలు ఏమిటి, కాలగణనం ఎలా చేస్తారు, మీ కృపను కోరే నాకు అన్నీ దయచేసి వివరించండి అని జనకుడు అడిగాడు. అజ్ఞానాత్ పరిపృచ్ఛామి త్వమి జ్ఞానమయో విధి తదహం శ్రోతుమిచ్చామి సర్వమే తదద అసంశయం. విషయాలన్నీ కూడా సరిగ్గా నాకు తెలియక మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు జ్ఞాన నిధులు కదా, కాబట్టి ఈ విషయాలన్నీ కూడా వినాలన్న కోరికగా ఉంది. యాజ్ఞవల్క్య ఉవాచ శ్రూయతామవనీపాలా ఏదే తను పృచ్ఛసి యోగానాం పరమం జ్ఞానం సాంఖ్యానం చేసేదః. ఆయన నువ్వు అడిగేది యోగశాస్త్రానికి సంబంధించిన విషయం, విశేషంగా సాంఖ్యశాస్త్రానికి సంబంధించిన పరమ రహస్యం. ఆ జ్ఞానాన్ని చెప్తా. నా తపా విదితం కించిత్ మాంతు జిజ్ఞాసతే భవాన్ పృష్టేన చాపి వక్తవ్యం ఏష ధర్మ సనాతన. నీకు అన్ని విషయాలు తెలుసు, అయినా నన్ను అడుగుతున్నావు కాబట్టి తప్పక చెప్పాలి. నేను
ఎవరైనా ఏదైనా అడిగితే అది తనకు తెలిసి ఉంటే చెప్పాలి. ఇదే సనాతన ధర్మం. అష్టౌ ప్రకృతే ప్రోక్త వికారాశ్చాపి షోడశ తత్ర తు ప్రకృతిరష్టో రాహురధ్యాత్మచింత శబ్దస్పర్శస్య రూపం చ రసో గంధస్తథైవ చ వాక్చ హస్తౌ చ పాదౌ చ పాయుర్మేఘ్రం తథైవ చ. ప్రకృతి 8 విధాలు, వాటి వికారాలు 16. అవ్యక్తం 1, మహత్తత్వం 2, అహంకారం 3, ఆకాశం 4, వాయువు 5, అగ్ని 6, జలం 7, పృథివీ 8. ఇలా ఈ ప్రకృతుల పేర్లని ఆధ్యాత్మ శాస్త్ర చింతకులు చెప్పి ఉన్నారు. ఏతా ప్రకృతయస్త్వష్టౌ వికారానపి మే శృణు శ్రోత్రం తచ్చైవ చక్షుష్యా జిహ్వా ఘ్రాణం చ పంచమం శబ్దస్పర్శస్య రూపం చ రసో గంధస్తథైవ చ వాక్చ హస్తౌ చ పాదౌ చ పాయుర్మేఘ్రం తథైవ చ. ఇవి 8 ప్రకృతులు. ఇక వాటి వికారాలను కూడా విను. శ్రోత్రం, త్వక్కు, నేత్రం, జిహ్వా, నాసిక, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం, వాక్కు, హస్తాలు, పాదాలు, మూత్రద్వారం, మలద్వారం. ఏతే విశేషే రాజేంద్ర మహాభూతేషు పంచసు బుద్ధీంద్రియాణ్యదైతాని సవిశేషాన్ని మైథిలా. ఓ మిథిల రాజా, 5 కర్మేంద్రియాలు, శబ్దాదులు 5ంటికి విశేషాలు అని పేరు. ఈ 5 జ్ఞానేంద్రియాలను సవిశేషాలు అంటారు. మిథిలేంద్ర, ఈ విశేషాలు సవిశేషాలు అనే తత్వాలు పంచమహాభూతాల్లోనే ఉన్నాయి. మన షోడశకం ప్రాహు అధ్యాత్మకత చింతగా త్వంకేవాన్యద్వాంస తత్వబుద్ధి విచారద అవ్యక్తాశ్చ మహానాత్మ సముత్పద్యతి పార్థివ ప్రథమం సర్గమిచ్చేతత్ ఆహు ప్రాథమికం బుధ మహతశ్చాప్యహంకార ఉత్పన్నో హి రాధివ ద్వితీయం సర్గమిచ్చాహూయ తద్బుద్ధ్యాత్మకం స్మృతం అహంకారాశ్చ సంభూతం మనోభూతగుణాత్మకం తృతీయ సర్గ ఇచ్చేవ అహంకారిక ఉచ్యతే. ఇవి మొత్తం కలిసి 15. 16ది మనస్సు. తత్వజ్ఞాన విశారదులైన నీవు ఇతర విద్వాంసులు వాటిని 16 వికారాలు అని చెప్పారు. నువ్వు కూడా చెప్పావు, విద్వాంసులు కూడా చెప్పారు 16 అని వికారాలు. అవ్యక్త ప్రకృతి నుంచి మహత్తత్వం ఉత్పన్నమైంది. విద్వాంసులు మొదటిది ప్రాకృత సృష్టి అని చెప్తారు. నరేంద్ర, మహత్తు నుంచి అహంకారం వచ్చింది, దాన్ని 2వ సృష్టి అంటారు. దీన్నే బుద్ధ్యాత్మక సృష్టి అంటారు. అహంకారం నుండి మనస్సు పుట్టింది. ఇది పంచభూతాలు శబ్దాది గుణస్వరూపం. దీన్ని 3వది అని అహంకారిక సృష్టి అని చెప్తారు. మనస్సు నుంచి 5 సూక్ష్మ మహాభూతాలు పుట్టాయి. ఇది 4వ సర్గం. నా ఉద్దేశం ప్రకారం ఇది మానసమైన సృష్టి అని అనుకో. శబ్దస్పర్శ రూపరసగంధాలున్నాయే. మనసస్తు సమద్భూత మహాభూతానరాది భాషుద్ధం సర్గమిచ్చేతత్ మానసం విద్ధిమే తతం శబ్దస్పర్శస్య రూపం చ రసో గంధస్తథైవ చ పంచమం సర్గమిచ్చాహు భౌతికం భూతచింతకా శ్రోత్రం తచ్చైవ చక్షుషా జిహ్వా ఘ్రాణం చ పంచమం సర్గం తు షష్టమిచ్చాహు బహుచింతాత్మకం స్మృతం అతః శ్రోత్రేంద్రియగ్రామా ఉత్పద్యతి పునాధిప సప్తమం సర్గమిచ్చాహు ఏతదైంద్రియకం స్మృతం ఊర్ధ్వం ప్రోతాస్తథా తిర్యక్ ఉత్పద్యతి నారదాధిపాష్టం సర్గమిచ్చాహు ఏతదార్జవకం స్మృతం తిర్యక్ శ్రోతస్త్వధః ప్రోతః ఉత్పద్యతి నరాధిపా నవమం సర్గమిచ్చాహు ఏతద్యావకం బుధ ఏతాని 9 సర్గాని తత్వాని నరాధిపా చతుర్వింశతిరుక్తాని యథా శృతి నిదర్శనాత్ అత ఊర్ధ్వం మహారాజా పునశ్చైతస్య తత్వతః మహాత్మ్యే అభిరమ ప్రోక్తం కాల సంఖ్యాం విబోధమే. శబ్దస్పర్శ రూపరస గంధాలనే ఈ పంచమహాభూతాల నుంచి ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు పంచమహాభూతాల నుంచి వచ్చినాయి. పృథివ్యోపస్తేజో వాయురాకాశాల నుంచి శబ్దస్పర్శ రూప రసగంధాలు వచ్చాయన్నమాట.
దీన్ని 5వ సృష్టి అంటారు. భౌతిక సృష్టి అని కూడా అంటారు. అలానే శ్రోత్రం, చర్మం, నేత్రాలు, జిహ్వ, గ్రాణం అనే 5ంటిని 6వ సర్గ అని కూడా కొంతమంది అంటారు. ఈ అలానే శ్రోత్రాది ఇంద్రియాల తర్వాత కర్మేంద్రియాల ఉత్పత్తి జరుగుతుంది. దీన్ని 7వ సర్గ అంటారు. అలానే పైకి ప్రవహించే ప్రాణం, అడ్డంగా ప్రవహించే సమానం, వ్యానం, ఉదానం ఇవన్నీ వ్యక్తమైనవి. ఇది 8వ సర్గ అంటారు. అలానే వంకరగా పోయే వ్యానం, ఉదానం, అపానం అనే వాయువులు కూడా కింది భాగంలో వ్యక్తమైనవి. దీన్ని 9వ సర్గ అంటారు. ఈ 9 సృష్టులు, 24 తత్వాలు వేదాలు నిర్దేశించిన ప్రకారంగానే చెప్పారు మహారాజా. దీని తర్వాత మహాత్ములు చెప్పిన సృష్టి కాల సంఖ్యను కూడా చెప్తాను విను అంటున్నాడు. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపుణి యాజ్ఞవల్క జనక సంవాదే 10,300తమోధ్యాయ. ఇది వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 310వ అధ్యాయం. రేపు మనం 311వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి శాఖో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.